నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తలకు వెళ్ళిపోతే ఈరోజు స్కూల్స్ రీఓపెన్. పిల్లలు మీకిదే నా ఆహ్వానం. గుర్తున్నానా పిల్లలు, నేను మీ పాఠశాలను ఎన్ని రోజులైందో మిమ్మల్ని చూసి. వేసవి సెలవులంటూ వెళ్ళారు, మీ సందడి కరవై చిన్నబోయాను. మళ్ళీ మీరెప్పుడు తిరిగి వస్తారా అని ఇన్ని రోజులు ఎదురు చూసా. ఎట్టకేలకు ఇవాళ మిమ్మల్ని కలవబోతున్నందుకు సంతోషంగా ఉంది. మీ జీవితాలను చక్కదిద్దడమే నాకున్న పని. అక్షర జ్ఞానం అందించేందుకు అహర్నిశలు మీ వెంటే ఉంటా. మీ కన్న వాళ్ళ కష్టాలను స్ఫూర్తిగా తీసుకున్నా మీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తానని వారికి మాటిచ్చా. కనుక ఈ రోజు నుంచి మీకోసం నా కార్యాచరణ ప్రారంభిస్తున్నా. మీరు మీ కర్తవ్యాన్ని ఆచరిస్తారని విశ్వసిస్తున్నా. ఉదయం నా చెంతకు వస్తారని, మనకందరికీ ఇష్టమైన వందే మాతరం గేయాన్ని కలిసి ఆలపిద్దామని చెప్తుంది. మీరు వచ్చేసరికి ముస్తాబై ఉంటా అని కూడా ఉంది. అంటే ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ క్లియర్ చేసారు. తల్లిదండ్రులకు నాదొక విన్నపం అని కూడా స్కూలు విన్నపం ఇస్తుంది. ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి బడులను బాగు చేసింది. ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ నాణ్యమైన విద్యకు శ్రీకారం చుట్టింది. ప్రైవేటు స్కూల్స్లో చేర్చి అధిక ఫీజుల భారాన్ని మీపై వేసుకోకండి. ప్రభుత్వ పాఠశాలలోనే మీ పిల్లలను చేర్పించండి. వారు ఉన్నత స్థానంలో స్థిరపడేలా నేను బాధ్యత తీసుకుంటా అని ఇట్లు మీ ప్రభుత్వ బడి అని చెప్తున్నారు. ఇదన్నమాట మన పిఎం, సీఎం, గొప్ప గొప్ప వ్యక్తులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ పాతకాలంలో గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళే. ప్రైవేట్ స్కూళ్ళలో చదివి ఫీజుల భారాన్ని మీ మీద వేసుకోకండి. నీట్ స్కామ్పై నిగ్గు తేల్చాలి. మరి ఇది ఏడు దాకా పోయేటట్టుంది, పెద్ద హల్చల్ క్రియేట్ చేస్తుంది. అవకతవకలపై దర్యాప్తు చేయాలి అని చెప్తున్నారు. పరీక్షల పవిత్రత దెబ్బతింది, మాకు సమాధానాలు కావాలి. నీట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలపై సుప్రీం సీరియస్. కేంద్రానికి ఎన్టీఏకు నోటీసులు. జూలై 8కి విచారణ వాయిదా. విచిత్రాలు జరుగుతున్నాయి. ఇదిగో ఇది అసలు విషయం. ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఫెయిల్ అయిండు మనలు. తర్వాత నీట్లో మాత్రం 705 మార్కులు వచ్చినాయి. అసలు 705 మార్కులు వచ్చినాయి అని అంటే అది నాటే జోక్ అన్నమాట. 720కి 705 మార్కులు వచ్చినాయి అంటే ఎంత తోపు క్యాండిడేట్ అయి ఉండాలి. అసలు ఇది ఇట్లా జరుగుతున్నాయి. ఇట్లా అన్నమాట. ఆ సబ్జెక్ట్లోనే ఫెయిల్ అయితే 705 మార్కులు ఇట్లా వస్తాయి. ఇంకో స్టూడెంట్కి ఏమైంది, ఓఎంఆర్ షీట్ ఖరాబ్ అయింది కాబట్టి మార్కులు నీకు పంపించలేని పరిస్థితి. అంటే సరే నాకు ఓఎంఆర్ షీట్ను పంపండి అని చెప్తే ఇగో అందులో పంపించారట మార్క్స్. ఆ ఓఎంఆర్ షీట్లో వీళ్ళు బబుల్ చేసినాయి, క్లియర్గా ఉన్నాయి. ఇట్లున్నాయి వీళ్ళ కథ. పరీక్షల పవిత్రత దెబ్బతింది అని చెప్తున్నారు. మాకు సమాధానాలు కావాలి. ఈ గిట్లా చేస్తే మొదటి నుంచి ఈ ఎన్టీఏ మీద అన్నీ తలకాయ నొప్పులే. నీట్ పీజీ పిటిషన్ కొట్టివేత, నీట్ యూజీ ప్రవేశాలను నిలిపివేయం. కౌన్సిలింగ్ ఉంది తొందరలోనే, మరి ఏం చేస్తారు అనేది తెలియదు. సుప్రీంకోర్టు అయితే అట్లా చెప్పింది. నీట్ ఆరోపణలపై జవాబు ఇవ్వండి అని చెప్తున్నారు. పరీక్షకున్న గౌరవం దెబ్బతింటుంది. మరి ఇట్లా చేస్తే ఎట్లా అని. ఇక ఈ ఏడాదిలో 2 సార్లు అడ్మిషన్లు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అమలు. జూలై, ఆగస్టు మాసంలో ఒకసారి, జనవరి, ఫిబ్రవరి ఇంకోసారి ప్రవేశాలు. యూజీసీ మార్గదర్శకాల రూపకల్పన, త్వరలో ఉత్తర్వులు. ద్వైవార్షిక ప్రవేశాల వల్ల ఈ విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెప్తున్నారు. జనరల్గా వేరే ఇంటర్నేషనల్ యూనివర్సిటీలలో అమెరికాలో అట్లుంటాయి. ఒకటే సంవత్సరానికి 2 సార్లు అడ్మిషన్లు ఇచ్చేదానికి ఈ సంవత్సరం కూడా మన దగ్గర అది కూడా ఉంది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ పెంపు. 35 నుంచి 40 ఏళ్లకు పెంచిన యాజమాన్యం గవర్నమెంట్ ఆర్డర్ చేసారు. ఇక వెబ్సైట్లో బాలూరు బల ఏపీ నుంచి ఈ విధంగా వచ్చినాయి. ఇంజనీరింగ్ విభాగంలో టాప్ 10 ర్యాంకులు కైవసం. ఉత్తీర్ణత శాతంలో అమ్మాయిలదే హవా. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఇట్లున్నది, ఇంజనీరింగ్లో ఇట్లున్న టాపాలు. 25% వేస్టేజ్తో ర్యాంకులు వచ్చినాయి ఇంటర్ మార్క్స్ తోటి. ఇకపోతే ఏపీ వెబ్సైట్లో ఇంజనీరింగ్ మొదటి 10 ర్యాంకులు అబ్బాయిలకి. విడుదలైన ఏపీ వెబ్సైట్ ఫలితాలు 80.90% అమ్మాయిల హవా. అబ్బాయిలు 75% వచ్చారు. 3 ప్రశ్నలకు పూర్తి మార్కుల కేటాయింపు ఇచ్చారంట. పెరిగిన ఇంజనీరింగ్ అర్హత. సమాచార కమిషనర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. హైదరాబాద్ నుంచి ఈ వెబ్సైట్లో మీరు చూడవచ్చు ఫారము. ఈ నెల 29లోగా కార్యాలయానికి రిజిస్టర్ పోస్టులో పంపాలి. ఈసారి ఐఐటీలో సీట్లు మొత్తం 17,740 ఉన్నాయి. గత ఏడాది కంటే 355 ఎక్కువ.
వరంగల్ ఎన్ఐటీలో కొత్తగా ఏఐ అండ్ డాటా సైన్స్ కోర్సు 59,917 సీట్ల భర్తీకి జోసా కౌన్సిలింగ్ ప్రారంభం. ఓవరాల్గా చూస్తే ఈ విధంగా ఉన్నాయి. అకాడమిక్ ఇయర్లో ఐఐటీలలో 17,740 ఉంటే ఎన్ఐటీలలో ఇట్లున్నాయి. మొత్తానికి 59,917 సీట్లు ఉన్నాయన్నమాట. మనకు టాప్ మోస్ట్ యూనివర్సిటీలు ఇవి. ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్టిఐలు. ఐఐటీలో కేటగిరీ వారిగా సీట్లు ఇక ఓపెన్కి అయితే 7,175 వస్తే ఇలా సీట్లు వస్తుంది. ఎస్సీ ఎస్టీలో అయితే 2,000. ఇక ఇట్లున్నాయి. విద్యాసంస్థ మొత్తం సీట్లు ఐఐటిహెచ్ 595, అందులో 101 సూపర్ న్యూమరీ ఉన్నాయి. ఈ విధంగా ఉన్నాయి మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించేవి. ఎంబీబీఎస్ సీట్లకు పెరిగిన పోటీ, కౌన్సిలింగ్కు రంగం సిద్ధం. రాష్ట్రంలో కరీంనగర్ కోటా కింద 5,628, బి కేటగిరీలో 1,955 సీట్లున్నాయి. ఇగో ఈ విధంగా సీట్లు అన్నమాట. 23-24 అకాడమిక్ ఇయర్కి ఎంబీబీఎస్ సీట్లు దక్కిన చివరి ర్యాంకులు ఈ విధంగా ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ కింద లోకల్ అయితే 1,60,000కి కూడా వచ్చింది. అన్రిజర్వ్డ్ అయితే 58,000కి వచ్చింది. ఇదే బేస్లో తీసుకుంటే ఎస్సీ ఎస్టీ తీసుకుంటే ఎస్సీ 2,45,000కి వచ్చింది, అన్రిజర్వ్డ్ 1,54,000. ఎస్టీలకు అయితే 2,30,000 కూడా సీట్ వచ్చింది. ఆ 520 కన్వీనర్ కోటా సీట్లు తెలంగాణ విద్యార్థులకి. ఎందుకంటే తెలంగాణ ఏపీ బైఫర్కేషన్ తర్వాత 15% సీట్లు వాళ్ళకు ఏపీ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఈసారి అట్లా లేదు. బీడీలో 96.90% పాస్ అయ్యారు. ఉత్తీర్ణతలో 83% అమ్మాయిలే. దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లోనూ వారే అధికం. తొలి 10 ర్యాంకుల్లో మాత్రం 8 మంది అబ్బాయిలు. ఈ విధంగా ర్యాంకులు వచ్చినాయి తెలంగాణ నుంచి. నేడు టెట్ ఫలితాలు. డిఎస్సి దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు చేసిరు. ఒకవేళ చేసుకోకపోతే చేసుకోండి. రేపే లాసెట్ ఫలితాలు. ఎల్ఎల్బి ఎల్ఎల్ఎంకి సంబంధించింది. సర్కార్ బడి విలువ నాకు తెలుసు అని సీఎం రేవంత్ సార్ చెప్తున్నారు. అయితే 10 జీపీ వచ్చిందనుకోండి, గవర్నమెంట్ స్కూళ్ళలో చదివితే వాళ్ళ ఫీజు గవర్నమెంటే చెల్లిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభావంతులు ఈ విధంగా ఉన్నారు, మంచి స్టూడెంట్స్. బాధపడితే ఓదారుస్తాయి, పాఠాలు బోధిస్తాయి. రాష్ట్రంలో తొలిసారిగా రోబో టీచర్ అమలతో బోధన. మరి ఇగో ఇట్లా అన్నమాట. రైమ్స్ నుంచి రాకెట్ సైన్స్ వరకు అన్నీ చెప్తాయి రోబోలు కాబట్టి. నోటీస్ బోర్డు విషయానికి వస్తే ఎన్ఐటి రౌర్కెలాల ఎంఏ ప్రోగ్రామ్ లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే June 20. వెబ్సైట్ ఇది. 15 స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉన్నాయి కరీంనగర్ నుంచి. ఇది కరీంనగర్ అంటే మిగతా జిల్లాలో కూడా ఈ పోస్టులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మీరు క్వాలిఫికేషన్ ఉంటే డిఈఓ ఆఫీస్లో కలవండి. కరీంనగర్ వాళ్ళైతే బుధవారం 10 గంటల వరకు తమ కార్యాలయంలో సర్టిఫికెట్లతో సంప్రదించాలి అని చెప్పారు. వీళ్ళు డిగ్రీతో పాటు స్పెషల్ బిఎడ్ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో నమోదు చేసుకొని తప్పనిసరిగా ఉండాలి. పిఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ నంబర్ 2 గోల్కొండలో వాకిన్లు ఉన్నాయి. ఈ విధంగా పోస్టులు ఉన్నాయి. పీజీటీ, టీజీటీలు, పీఆర్టీలు. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అని అంటే డైరెక్ట్ వాకిన్లు ఉన్నాయి 15/6 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. క్వాలిఫికేషన్ ఉండి సీటెట్ టెట్ క్వాలిఫై ఉంటే మీరు వెళ్ళొచ్చు. పూర్తి వివరాలకు ఈ వెబ్సైట్లో చూడండి. ఇవి టెంపరీ పోస్టులు, కాంట్రాక్టువల్. పేద విద్యార్థినులకు అండగా ఏపీ నుంచి సకల సౌకర్యాలతో పెనుమాలూరు బాలికల వసతి గృహం, గర్ల్స్ హాస్టల్. విద్యార్థినులకు అందుబాటులో 100 సీట్లు. మంచి ఫెసిలిటీస్ ఉన్నాయంట. నాణ్యమైన ఆహారం పెడతారు. ఈ విధంగా ఫెసిలిటీస్ ఉంటాయి. దరఖాస్తు ఇలా చేయండి అని చెప్తారు. వసతి గృహంలో చేరేవారు వార్డెన్కు దరఖాస్తు చేయాలి. టీసీ, విద్యార్థినిది తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, జిరాక్స్లు, తర్వాత కుల ధృవీకరణ పత్రం, విద్యార్థిని ఫోటో, బ్యాంకు ఖాతా, రేషన్ కార్డుతో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పేద విద్యార్థినులకు పెనుమలూరు బాలికల వసతి గృహం ఎంతగానో అండగా ఉంటుంది అని చెప్తున్నారు. 4 ట్రిపుల్ ఐటీలకు 48,000 దరఖాస్తులు. 24-25 అకాడమిక్ ఇయర్కి కొనసాగుతున్న అడ్మిషన్లు. ఆర్జీఈకేటీ పరిధిలో మొత్తం 4,400 సీట్లున్నాయి. ఏపీ నుంచి ఈ నెల 25 వరకు గడువుంది. 50,000కు చేరనున్న దరఖాస్తులు. జూలై 1 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా ఉంటుంది, ఒకసారి గుర్తుపెట్టుకోండి. బీఎస్ఎఫ్లో 1526 ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ పోస్టులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఛానల్లో వీడియోలు ఉంటాయి, చూడండి. దరఖాస్తు ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 8/7. వెబ్సైట్ ఇది. ఐబీపీఎస్ ఆర్ఆర్బీలో 9,995 గ్రూప్ ఏ, గ్రూప్ బి పోస్టులు. దీనికి సంబంధించిన వివరాలు కూడా మనకు ఛానల్లో 2 వీడియోలు ఉన్నాయి, చూడండి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే 27/6.
ఈ విధంగా వెబ్సైట్ ఇది IBPS. SBIలో 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. దీనికి లాస్ట్ డేటు మనకు 27/6. ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీలో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాంట్రాక్చువల్ బేస్లో. నాన్ టీచింగ్ పోస్టులు, టీచింగ్ పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. ఒకసారి చూడండి, పాస్ చేసుకొని. సైనిక్ స్కూల్ కలికిరి అన్నమయ్య డిస్టిక్ AP నుంచి వాకిన్లు ఉన్నాయి. PGT ఇంగ్లీష్ ప్యూర్లీ టెంపరీ బేసిస్ కింద ఈ విధంగా ఉన్నాయి. దీనికి ఇంటర్వ్యూ 25th జూన్ మార్నింగ్ ఉంటుంది. జాతీయ విద్యుత్ శిక్షణ సంస్థ 24-25 అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్లు. ఇది పాఠ్యాంశాలు ఇట్లుంటాయి. అర్హత ఫీజు బీటెక్, BE లేదా సమాన ఏ బ్రాంచ్లో అయినా 60% మార్క్స్ ఉండాలి. పురుష అభ్యర్థులకు ఇట్లుంటుంది ఫీజు. ఇది పాతకాలంలో ఇక్కడ ప్లేస్మెంట్లు ఇచ్చారంటే ఇది వెబ్సైట్. 500 ఫీజు పే చేసి అప్లై చేసుకోవాలి. మినీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు మెదక్ కౌడిపల్లి అని అంటే మిగతా జిల్లాలలో కూడా ఉంటాయి, ఒకసారి గుర్తుపెట్టుకోండి. బ్యాక్లాగ్ పోస్టులు అన్నమాట, వేకెన్సీస్. గిరిజన బాలికలు ఆయా తరగతిలో చేరేందుకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 1వ తరగతిలో చేరే బాలికలకు 5 ఏళ్ళు ఉండాలి. ఆధార్ కార్డు, జనన, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలతో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో దరఖాస్తు సమర్పించాలి. మెదక్ గురుకులంలో 1వ తరగతిలో 30, 5వ తరగతిలో 10 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. కౌడిపల్లిలో 1వ తరగతిలో 30, 2వ తరగతిలో 6, 5వ తరగతిలో 3 సీట్ల చొప్పున ఖాళీలు ఉన్నాయి. లాటరీ పద్ధతిని ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఈ నెల 18 వరకు సంబంధిత మినీ గురుకులాల్లో సమర్పించాలని సూచించారు అక్కడ ఆఫీసర్లు. మైనారిటీ అభ్యర్థులకు గ్రూప్ 2, 3 పరీక్షల ఉచిత శిక్షణ. ఇది కూడా తెలంగాణ మొత్తంలో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. వీళ్ళు ఆన్లైన్ ద్వారా ఈ నెల 18 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తుల ఫారాన్ని, సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, 2 ఫోటోలతో ఆఫీస్లో కూడా కలవాలని చెప్పారు. ITI ప్రవేశాల గడువు పొడిగింపు ఇక్కడ వరకు 10th వరకు ఉండే 14 వరకు పెంచారు. ఈ వెబ్సైట్ AP తెలంగాణ విద్యార్థులకు సంబంధించింది. ఇది ITI తెలంగాణ ఉంటే ITI ఆంధ్రప్రదేశ్ gov.in అని ఉంటుంది. ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ AP నుంచి. వొకేషనల్ కోర్సులు, తర్వాత జూనియర్ కాలేజీ అప్లికేషన్లు ఇవి ఎక్కడి నుంచి విశాఖపట్నం మద్దిలపాలెంలో ఉన్న గౌడ్ కాలేజ్. అందుల పాఠశాలలో చేరికలకు ఇది PM పాలెం న్యాయ కళాశాల రోడ్లోని విశాఖ అందుల పాఠశాలలో 24-25 అకాడమిక్ ఇయర్కి ఉచిత ప్రవేశాలకు గాను బాలబాలికల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలోని 5 నుంచి 20 సంవత్సరాల మధ్య వయసు కలిగిన బాలబాలికలకు ప్రవేశాలు కల్పించనున్నట్లు చెప్పారు. 1st నుంచి 10th వరకు ఉచిత విద్య, కంప్యూటర్, ఆట పాటల్లో శిక్షణ అందిస్తామని. ప్రవేశం పొందిన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం సదుపాయం ఉంటుంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆరోగ్య ధృవపత్రం, సర్టిఫికేట్ ఉంటుంది కదా, తర్వాత ఆధార్, 4 పాస్పోర్ట్ ఫోటోలతో జూన్ 13వ తేదీ తర్వాత పాఠశాలలో సంప్రదించాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఈ నంబర్లో మీరు సంప్రదించవచ్చు. దాంతోపాటు తెలంగాణ మలక్పేటలో ఉంటుంది, కరీంనగర్, తర్వాత నిజామాబాద్ ఈ జిల్లాలలో కూడా మనకు అందుల బ్లైండ్ స్కూలు ఉంటాయి, ఒకసారి చూడండి. లేటెస్ట్ అప్డేట్స్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులు RFCL. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే 1st జూలై. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులు CDAC నుంచి దీనికి లాస్ట్ డేట్ 26 జూన్. ఇందాక చూసింది ఇదే. కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్లో మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకో వీడియోలో చూద్దాం. లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది 1/7 వెబ్సైట్ RCFLTD. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మత్స్యశాఖ ప్రకటన. ఏలూరు జిల్లా బాదంపూడిలోని దేశీయ జల మత్స్య సంవర్ధన శిక్షణ కేంద్రం బాదంపూడి నందు 134 బృందంలో శిక్షణ పొందుటకు అభ్యర్థులు తమ పేరు, చిరునామా, పుట్టిన తేదీ, విద్యార్హతలు, అనుభవం మొదలగు వివరాలు తెలుపుతూ 19/6/2024లోగా వారి దరఖాస్తులను మత్స్యశాఖ సహాయ సంఘచాలకులు బాదంపూడి, ఇంగుటూరు మండలం ఈ జిల్లాలలో మీరు పంపాలి. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల వారికి మత్స్యకారులు, యువకులు, జాలరులు, సహకార సంఘంల సభ్యులు, చేపల పెంపకం నందు ఆసక్తి కలిగిన ఇతరులు, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ST అప్లై చేసుకోవడానికి అర్హులు. ఉపకారవేతనం లేకుండా 20 సీట్లు కలవు. ఇంటర్వ్యూ తేదీ 28/6 ఉదయం 11 గంటలకు ఉంటుంది. విద్యార్హతలు శిక్షణ కాలం 3 నెలలు ఉంటుంది. 1/7 నుంచి 39 వరకు. విద్యార్హతలు 5th క్లాస్ నుంచి ఆ పైన చదువుకున్న వారికి ప్రాధాన్యత. తెలుగులో చదవడం, రాయడం తెలిసిన వారికి కూడా అవకాశం ఇస్తారు. వయసు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హులు ఎంపిక కమిటీ ప్రత్యేక పరిగణలో వయసు పరిమితిని సడలించుకోవచ్చు. దరఖాస్తు పంపుటకు లాస్ట్ డేటు 19/6. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టిఫికేట్లు విధిగా తీసుకురావాలి. వివరాలకు ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. ఇక కరెంట్ అఫైర్స్ ఇంకొన్ని ఎక్కువ ఉన్నాయి, ఇలా వేరే దాంట్లో చూద్దాం. ఇవి ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.